తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని గురవరాజుపల్లి పొలాల్లో ఓ వ్యక్తి 220 kV విద్యుత్ టవర్ పైకి ఎక్కి కూర్చోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దాదాపు 11 గంటల పాటు కొనసాగిన ఈ కలకలం చివరకు విషాదంగా ముగిసింది. గుర్తు తెలియని వ్యక్తి టవర్ పైకి ఎక్కగా ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ జయచంద్ర, ఎస్ఐ నాగరాజు తమ సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్ ఎత్తు ఎక్కువగా ఉండడం, కింద నుంచి మాట్లాడే ప్రయత్నాలు ఫలించకపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అతను దూకే ప్రమాదం ఉందన్న భయంతో పైకెక్కి సంప్రదించే ప్రయత్నాలకు జాగ్రత్తలు తీసుకున్నారు. పంపించేయండి. నా పంపించనా ఇక్కడ ఒక టవర్ పై నుంచి కింద పడిపోయినాడు. కొంచెం మనవాడిని ఎలా చేయరా? బాబు పట్టుకోలేదు. పట్టుకోండి జాగ్రత్త. కింద నడుము దగ్గర నేలకు కొద్దిగా తగిలింది. అది 2 అంతస్తులు అయితే ఎక్స్చేంజ్ చేస్తాం. ఎక్స్చేంజ్ చేస్తాం. టాప్ ప్రెషర్ కాన్ఫ్యూషన్ సోడా బైక్ ఆరల్ పోతుందా? నెక్స్ట్ పింట్ వచ్చేసి స్లోగా పెట్టండి. ఒక 37 years మేల్ పేషెంట్ అండి, శివ అని. కర్ణాటక నుంచి వచ్చారు, తిరుమలకి వచ్చారంట. రీజన్స్ తెలియదు మనకి. పోలీస్ వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చారు. అరౌండ్ 2 AM ఇక్కడ గురవరాజుపల్లి అని అక్కడ టవర్ ఒక 55 feet నుంచి మద్యం సేవించారని చెప్తున్నారు పోలీస్ వాళ్ళు. మార్నింగ్ అరౌండ్ 9:40 AM పైనుంచి కింద దూకేశారు. ఆ దూకడంలో మ్యాక్సిమం పోలీస్ వాళ్ళు ట్రై చేశారు నెట్ వేసి, కాకపోతే ఆ గ్రావిటీ ప్రెషర్ వల్ల కింద పడ్డారు. ఆ థ్రోన్ పొజిషన్లో కింద పడడం వల్ల తలకి బాగా దెబ్బ తాకింది. ఎక్స్టర్నల్గా ఇంజురీస్ ఏం లేదు. ఇక్కడ చిన్న దగ్గర మనకి లాసరేషన్ ఉంటాం, కానీ తల లోపల మనం ఈడిహెచ్, ఎస్డిహెచ్ అంటే రక్తం గూడు కట్టడం, ఆ కండిషన్ మనం సిటీ బ్రెయిన్ తీసుకోవాలి. కానీ మనం ఇమ్మీడియట్గా ఫస్ట్ రాగానే ఆయన మన స్థితిలో లేడు, అంటే అన్కాన్షియస్ ఉన్న పేషెంట్లో మనము ఫస్ట్ ఇమ్మీడియట్గా ఆయనకి గాలి అందడానికి ఇంటిబేట్ చేసుకున్నాము. దాని తర్వాత గుండె ఈసీజీ తీసాం, చెస్ట్ లీడ్స్కి కనెక్ట్ చేసాం మానిటర్కి. మనకి ఎంత పల్స్ రికార్డ్ కాలేదు, బీపీ రికార్డ్ కాలేదు. SpO2 అంటాం, ఆక్సిజన్ సాచురేషన్, అది కూడా 34 ఉంది, 34, 35. ఇమ్మీడియట్గా మనం ట్యూబ్ వేసి వెంటిలేటర్ పైన కనెక్ట్ చేసి దాని తర్వాత CPR అంటాం, కార్డియోపల్మనరీ రెసిస్టేషన్. సో ఆల్మోస్ట్ 15 నుంచి 20 సైకిల్స్
ఒక గంట సేపు మనం సిపిఆర్ కొట్టాము. దానికి సంబంధించిన ఇంజెక్షన్ అడ్రెనలిన్, అట్రోపిన్లు, ఇంకా బీపీ పెంచడానికి, దాని తర్వాత నాడిలో నుంచి రక్తం తీసాం, ఏబీజీ అంటాం. ఏబీజీలో కూడా మనకి సివియర్ మెటబాలిక్ అసిడోసిస్ ఉంది, దానికి కూడా కరెక్షన్ పెట్టాం. అన్ని విధాలుగా మనం ఇచ్చిన ట్రీట్మెంట్కి ఆయన నుంచి ఏ మార్పు లేదు. సో ఒక 11-12కి మనము డెత్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ.